నాకు 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్‌లో గూడా తారకన్న వచ్చినప్పుడు ఆ! ఆ! తారకన్న ఇంటి దగ్గర కారెక్కి లైవ్ చూస్తూ వస్తున్నాడు. ఓహ్! ఓకే. ఆ! శిల్పకళా వేదికకి. ఆ! ఆ! తారకన్న శిల్పకళా వేదిక ఎంటర్ కాగానే ఆహ్, ఆ రోజు ఏమైంది బేసికల్లీ తారకన్న వచ్చేటప్పుడు మైక్ ఉంటే ఆ! ఇట్లా సెట్ అయ్యేది కాదప్పుడు. ఆ! చిరంజీవి గారు రావడం వేరు. అంటే ఇట్లా సెట్ అయ్యేది కాదు. హ్మ్. సో, హ్మ్. హ్మ్. తారకన్న వచ్చినప్పుడు మైక్ ఇస్తే ఏమయ్యేది? జనాలు ఇంక మనల్ని పట్టించుకోరు. అవును. ఆబ్వియస్లీ పట్టించుకోరు. తారకన్ననే పట్టించుకుంటారు. అవును. సో, అక్కడ నాకేమో తారకన్న నేను మాట్లాడేటప్పుడు రావద్దు. నేను మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత వస్తే బావుంటదని నాకు లోపలుంది. ఆ! ఎందుకంటే తారకన్న వస్తే ఇంక అయిపోయింది. ఇంక మనం వానిష్ అవును. అయిపోతాం. అవును. అవును. సో, తారకన్న సిద్ధు, విశ్వకెళ్ళి రిసీవ్ చేసుకునేటప్పుడు తారకన్ననే అన్నాడంట విశ్వక్ హ్మ్. వాళ్ళతో. హ్మ్. హ్మ్. మార్కేష్ గాడు మాట్లాడుతున్నాడు కదా! మాట్లాడిన తర్వాత లోపలికొస్తా అని. ఓహ్! సో, అక్కడ నాకు కొంచెం టైం కొంచెం దొరికింది. స్పీచ్ ఎలివేట్ ఆ! అయింది. ఓకే. పాపం నా తర్వాత అనుపమకిచ్చారు మైకు. హ్మ్. అప్పుడు తారకన్న ఎంట్రీ ఇచ్చాడు. హ్మ్. నా మైక్ అయిపోగానే. అప్పుడు పాపం హీరోయిన్ అయినా ఆ అమ్మాయినే పట్టించుకోలే. హ్మ్. సో, అట్లుంటది. అంటే ఆ ఫాన్స్ వైబ్, ఆ షౌట్స్, ఆ పెద్ద అవును. పెద్ద అవును. అరుపులు. హ్మ్. ఆ! తారక్‌తో పర్సనల్‌గా ఏమైనా కన్వర్జేషన్ జరిగిందా? అదే పర్సనల్‌గా లేదా? ఎప్పుడు జరగలేదు. ఓకే. ఆ! అక్కడి వరకే. జస్ట్ కలిసి హాయ్, హలో అంతే.